ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు మనకు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత వారం రోజుల నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు గురుకులాలలో విద్యార్థులు చనిపోవడం, వాళ్లకు ఫుడ్ పాయిజన్ కావడం, తర్వాత హాస్టల్స్లలో మౌలిక వసతులు లేకపోవడం, మరుగుదొడ్ల సమస్యలు, వాటర్ ప్రాబ్లం ఉండడం, తర్వాత నాణ్యమైన భోజనం లేకపోవడం, ఇలా అనేక సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏదైతే నిర్లక్ష్యం ఉందో దానివల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు అనేక మంది చనిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్ట్యా గత 2 రోజుల క్రితం ప్రతిపక్ష నాయకత్వంలో ఉన్నటువంటి కేటీ రామారావు గారు నిన్న కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ను, ఒక అమ్మాయికి పాము గరిచి చనిపోవడం వల్ల, గురుకుల స్కూళ్ళలో ఒక అమ్మాయి పాము గరిచి చనిపోవడం వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళను ఆ పేరెంట్స్ను పరామర్శించి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇలా సంక్షేమ హాస్టళ్లలో గురుకులాలలో గత కొంతకాలంగా, అంటే గడిచిన 8 నెలల కాలంగా 32 మంది 40 మంది చనిపోవడం జరిగింది. ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దీనికి ఏ విధంగా మీరు స్పందించట్లేదు? మీ ఇళ్ళల్లో అక్కలు చెల్లెళ్ళు, మీ అన్నలు మీ తమ్ముళ్ళు అయితే మీరు ఈ విధంగానే ఊరుకుంటారా? మీకేమాత్రం మానవత్వం ఇళ్ళలు లేవా అనే విధంగా కేటీ రామారావు గారు మొన్న ప్రశ్నించడం జరిగింది. దానికి వెంటనే నార్త్ కొరియాలో ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో అతను ఎమ్మటనే అతని యొక్క సన్నివేశం ఎమ్మటే విని వెంటనే రాష్ట్రంలో ఉన్న ఏసీబీ వాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు సంక్షేమ హాస్టళ్ళు మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేయాలి, వాళ్ళు ఏంది అసలు మౌలిక వసతులు ఏందని సీఎం గారు ఆదేశించడం జరిగింది. దానికి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ మేము దాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సంక్షేమ హాస్టళ్ళు గురుకులాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాలపై విద్యా వసతులపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్స్ మరియు ఏసీబీ రైళ్లు మరియు అనేక ఫుడ్ విజిలెన్స్ రైళ్లు, ఫుడ్ సేఫ్టీ రైళ్లు అవన్నీ కూడా చేయడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా చేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. పెద్ద ఎత్తున మీరు నిర్వహించడం కాకుండా అవసరమైతే సస్పెండ్ చేయాలి, అవసరమైతే ఎక్కడిదక్కడ వాళ్ళను రిమూవ్ సర్వీస్ చేయాలని కూడా మేము తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిన్న జరిగిన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 10 హాస్టల్స్ మీద అకస్మాత్తుగా రైడ్స్ ఏదైతుందో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ 100% మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇది ఇలా ఉండగా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మేము ఒకటే తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ప్రధానంగా ఒక డిమాండ్ ఏం తీసుకొస్తున్నామంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన 10 సంవత్సరాల తర్వాత రెండో ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మన గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ యొక్క కాలక్రమంలో గత ప్రభుత్వం పోవడానికి, ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర నిరుద్యోగులకు, రాష్ట్ర విద్యార్థులకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు అందరికి కూడా ఈ యొక్క జరిగిన పరిణామాలందరికీ కూడా ఈరోజు అందరికి అవగాహన ఉంది. అందరికీ జరిగిన పరిణామాలందరూ కూడా కులంకుశంగా చూడడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే, ఇంత పరిణామం జరిగిన క్రమంలో ఇంకా కూడా మొద్దు నిద్ర పోతూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నిన్న జరిగిన తాత్కాలికంగా ఏసీబీ రైడ్లను చేసుకుంటూ ఎక్కడ కూడా హాస్టల్ మౌలిక వసతుల యొక్క వ్యవహారం మీద ఒక ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వేయకపోవడం, దానిలో జరుగుతున్న అసలు బడ్జెట్ విషయాలు తెలుసుకోకపోవడం, అక్కడ ఉన్న వర్కర్ల విషయాలు తెలుసుకోకపోవడం, అక్కడ విద్యార్థులకు జరుగుతున్న నాసిరకమైన భోజన విషయాలు తెలుసుకోకుండా ఏసీబీ రైడ్లు కేవలం రాష్ట్ర ప్రజలను, విద్యార్థి లోకాన్ని, ప్రతిపక్ష నాయకులను, ప్రజా సంఘాలను మభ్యపెట్టే కథనే తప్ప వీళ్ళు ఎట్టి పరిస్థితుల నిజంగా నిక్కస్సుగా, నిజాయితీగా, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల పక్షాన, రాష్ట్ర విద్యార్థుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో 4.5 సంవత్సరాల కాలం నుంచి 7,000 కోట్ల రూపాయలు
ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళకు స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్మెంట్స్, మెచ్చార్జీలు ఇవ్వకుండా పెంచకుండా గత 8 సంవత్సరాల నుంచి మెచ్చార్జీలు కూడా పెంచకుండా గదే 50 రూపాయలు ఇచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉంది. గత ప్రభుత్వం 50 రూపాయలతో 6 సంవత్సరాలు గడిపితే ఈ యొక్క కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 10 నెలల నుంచే కాలం నుంచి వెళ్ళి అదే 50 రూపాయలను చూసుకుంటా దాని తమాషా చూస్తుంది ప్రజల యొక్కని, కానీ ఎక్కడ కూడా డబ్బులు పెంచలేదు. అది ఓను పెండింగ్లో ఏ యొక్క సొంత భవనాలు నిర్మించాలని గత 10 ఏళ్ళ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గడిచిన ప్రభుత్వం ఎక్కడ కూడా సొంత భవనాలు నిర్మించలేదు. గత ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించలేదు. ఇదే విషయాన్ని గతంలో మేము 2018లో 19లో 17లో ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాడికి మేము తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ద్వారా అనేక మార్లు మేము పోవడం జరిగింది. పోయి మా ఉద్యమానికి రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మేము అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకసారి గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్టుండి ఏదైతే సోప్ టాపు ఏ విధంగా చేస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ప్రధానంగా వీరు ఏదైతే తాత్కాలికంగా ఏదైతే ప్రజలను మభ్యపెట్టే విధంగా ఏదైతే కుల సంఘాలను, ఏదైతే విద్యార్థి సంఘాలను, ఏదైతే ప్రజా సంఘాలను మభ్యపెట్టే విధంగానే తాత్కాలిక రైళ్లు తప్ప ఈ నిన్న జరిగిన రైల్లో ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ను సస్పెండ్ చేయడం కానీ ఏ ఆఫీసర్ మీద కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకునే విధంగా లేదు. ఎందుకంటే తాత్కాలికమైన రైళ్లే తప్ప